అన్నట్టు ఇది వచ్చేసి క్యాఫెటీరియా. ఇది ఎంత పెద్ద క్యాఫెటీరియా అంటే గూగుల్ సర్వే ప్రకారం ఇక్కడ ఎట్ ఎ టైం 2700 మంది కూర్చోవచ్చు అంట. ప్లే ఏరియాకి అయితే వెళ్ళిపోయాను, ఇక్కడ ఎక్కడ ఖాళీ లేదు. ఈవినింగ్ వర్క్ కంప్లీట్ చేసుకొని అందరూ ఇక్కడికే వచ్చేస్తారు. ఈ ఏరియాలో మీరైతే బుక్స్ చదువుకొని హ్యాపీగా ఈవినింగ్ రిలాక్స్ అవ్వచ్చు. నాలెడ్జబుల్ బుక్స్ తో పాటు స్టోరీ బుక్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి. ఇది వచ్చేసి జుంబా అండ్ యోగా ఏరియా. ఇంకా ఇది వచ్చేసి మన మెయిన్ అట్రాక్షన్ ప్లే ఏరియా. ఇక్కడ నెట్స్, టేబుల్ టెన్నిస్, బిలియర్డ్స్, పూల్, క్యారమ్ బోర్డ్స్, ఫూట్బాల్, ఎయిర్ హాకీ, విఆర్ గేమ్స్, ఇలా చాలా గేమ్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. ఫ్రీ అయ్యాక ఇష్టం వచ్చిన గేమ్ ని ఎంతసేపు కావాలంటే అంతసేపు ఆడుకోవచ్చు. నేనైతే మ్యాక్స్ గేమ్స్ అన్ని కవర్ చేసేసాను. సో ప్లే ఏరియాకి వస్తే జనరల్ గా అసలు టైమే తెలియదు. బేసిక్ గా అయితే ఖాళీ ఉండదు. ఇలా కొంచెం లేట్ గా వర్క్ కంప్లీట్ చేసుకునే వాళ్ళకైతే కొంచెం బెనిఫిట్ ఉంటుంది. అది ఈవినింగ్ టైం వస్తే అస్సలు ఖాళీ ఉండదు. ఈ పూల్ టేబుల్ గేమ్ అయితే మనకు అస్సలు అర్థం కాదు. ఆ వైట్ బాల్ ని మిగతా బాల్స్ కి గురిపెట్టి కొట్టాలంట. మీకు తెలిస్తే కమెంట్ చేయండి. ఇంకా ఇది వచ్చేసి కామన్ గ్రౌండ్ ఫ్లోర్ ఎగ్జిట్. ఇంకా మనం ఈవినింగ్ రిటర్న్ స్టార్ట్ అయ్యేసరికి బయట వర్షం గట్టిగా పడిపోతుంది. ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ బరిస్తా కెఫే. ఇంకా అన్ని సర్దేసి బయటకైతే వచ్చేసరికి అందరూ వర్షం పడుతుందని నిలబడిపోయారు. అలా వర్షం తగ్గాక మెల్లగా గ్రౌండ్ ఏరియాకి అయితే వచ్చేసాము. ఆహా, నైట్ మన ఆఫీస్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. వర్షం ఒకటి పడింది అనుకుంటా. ఆ గ్రీనరీ, చల్లదనం, చెట్లు, పువ్వులు, మన బిల్డింగ్స్ మెరిసిపోతూ భలే ఉన్నాయి కదా. మరి అదండి సంగతి. సో ఇదైతే మన ఆఫీస్ అమెజాన్ మినీ వ్లాగ్. సో చూసారు కదా, మరి అమెజాన్ లో లైఫ్ వర్క్ బ్యాలెన్స్ మీకు వర్త్ అనిపించిందా? అనిపిస్తే కమెంట్ చేసి చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.